నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. ఈరోజు కార్యక్రమం ముఖ్యోద్దేశం సొసైటీని చైతన్యపరుస్తున్నటువంటి కొంతమంది యువతను మన ముందుకు తీసుకువచ్చే భాగమే ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ మన ముందు ఉన్నవారు శశిధర్ ఉప్పాల గారు. ఆయన తెలంగాణ ఉద్యమ దశ నుంచి ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొంటూ ఆయన యొక్క విధి విధానాలని అక్కడ అవలంబిస్తూ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ తీసుకువచ్చిన కొన్ని విధానాలలో ఏమైనా కొన్ని కరెక్షన్స్ ఉన్నా ఆయన లేవనెత్తుతూ ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యవంతం చేస్తూ ప్రతిపక్షానికి కూడా ఆయన ఎంతో కొంత సబ్జెక్ట్ ఇచ్చే విధంగా ఈరోజు ఉన్నారు. ఆయన శశిధర్ ఉప్పాల, ఐటీ ప్రొఫెషనల్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. మన ఈ కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు మా ప్రేక్షకులకు మీ గురించి మీ మాటల్లో చెప్పగలరా? గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాకముందు నుంచి కూడా విద్యార్థి ఉద్యమాల్లో కొంత పనిచేసి కొంత స్టూడెంట్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం నేను నా ప్రొఫెషన్ని ఐటీలో కంటిన్యూ చేస్తున్నాను. మా ఫాదర్ వచ్చేసి రిటైర్డ్ ఎంప్లాయ్, మదర్ ఇస్ హోమ్ మేకర్. ఈ తెలంగాణ ఉద్యమంలో మిమ్మల్ని ప్రేరేపించినటువంటి ఏదన్నా ఒక ఆసక్తికర సంఘటన మాకు చెప్పగలరా? తెలంగాణ ఉద్యమము 1969 నుంచి జరుగుతున్నప్పటికి కూడా 2009లో జరిగినటువంటి ఉద్యమానికి చాలా చరిత్రాత్మక. సో దానికి ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. సో ఆ రోజు మేము ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటికి కూడా తెలంగాణలో జరుగుతున్న అన్యాయాన్నే కాకుండా సమాజాన్ని ఎలా చూడాలి, ఒక దగ్గరి కోణంలో ఎలా చూడాలి, సమాజం పట్ల ఒక అవగాహనని మాకు ఎంతో నేర్పించిందని నేను గర్వంగా చెప్తాను. సో నన్ను ఇన్స్పైర్ చేసిన దాంట్లో చాలామంది ఉన్నారు. సో తెలంగాణ అనేది ఒక జస్ట్ ఇట్ ఈస్ అన్ ఎమోషన్ అని చాలామంది అంటారు. నేనేమంటానంటే ఎమోషన్ కంటే ఎక్కువ ఎన్నో విషయాలతో ఇది క్రోడీకృతం అయి ఉంది. సో అట్లాంటి అనేక అంశాలే నాకు తెలంగాణ పట్ల కానీ సమాజం పట్ల కానీ నా యొక్క విధానాన్ని కానీ నా యొక్క చూసే విధానాన్ని కానీ సమాజం పట్ల నేను ప్రవర్తించే తీరును కానీ నాకు పెంపొందించిందని నేను చెప్పుకుంటాను. మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు కాబట్టి ఆ దిశగా మీరు యాక్టివ్ పాలిటిక్స్లోకి వెళ్దామని ఏమన్నా అనుకున్నారా? ఆ రోజు మేము తెలంగాణ ఉద్యమం చేస్తూ అదేవిధంగా సామాజిక అంశాల పట్ల ఎప్పటికప్పుడు మేము నిరంతరము స్పందిస్తుండేవారిని. సో ఆ రోజు మేము తెలంగాణ ఉద్యమంతో పాటు కొన్ని సామాజిక బాధ్యతగా మేము ఎక్కడ అన్యాయం జరిగినా కానీ అక్కడ ప్రశ్నించడం కానీ, స్టూడెంట్స్ ఇష్యూసే కానీ ఏదైనా. సో కొంత ఆ ఓరియంటేషన్ వచ్చింది. బట్ రాజకీయాల్లోకి రావాలంటే అంత సులభం కాదు. సో అందరికీ అది సాధ్యం అవ్వదు. ఖచ్చితంగా నాకు ఆసక్తి ఉన్నప్పటికీ నా వ్యక్తిగత కారణాల వల్ల నేను ఈరోజు నా ప్రొఫెషనల్లో కంటిన్యూ అవుతున్నాను. బట్ స్టిల్ నా వంతుగా నేను ఏదో విధంగా ఒక వేలో నేను సొసైటీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాను. అయితే మేము చేసిన కొన్ని పరిశోధనలు తెలిసింది ఏంటంటే మీరు కొన్ని ఆర్టికల్స్ కానీ కొన్ని అంశాల మీద డిబేట్స్ కూడా బయట సామాజిక స్పృహతో మీరు ఇస్తారని విన్నాం. ఏంటి అసలు అది? తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఆ స్ఫూర్తి, ఏదైతే ఇది ఉందో దాంతోనే అదే నేను కంటిన్యూ చేస్తూ ఈరోజు నేను ఐటీ ప్రొఫెషన్లో ఉన్నప్పటికీ కూడా నేను ఎప్పటికప్పుడు నా టైం నాకు దొరికిన నా కొద్ది సమయంలో నేను సమాజం పట్ల ఏం జరుగుతుంది అనే దాని మీద నేను ఎప్పటికప్పుడు కొంత నా టైంని నేను కేటాయిస్తాను. సో అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా అవినీతి జరిగినప్పుడు ఖచ్చితంగా దాని మీద ఎప్పటికప్పుడు నిరంతరం స్పందించే వాళ్ళలో నేను ఒకడిని. సో దాంట్లో భాగంగానే ఎడ్యుకేట్ చేయాలి ప్రజల్ని. సో అది కూడా ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ అని చెప్పి నేను భావించి నేను అది చేస్తుంటాను. సో దీనికి నేను ఎంచుకోవడానికి ప్రధానమైన కారణము, ఇప్పుడు మనం పాలిటిక్స్లోకి వెళ్ళకపోయినా కానీ మనం సమాజానికి ఏదో విధంగా రకరకాలుగా సేవ చేయవచ్చు. సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం కూడా ఒక కైండ్ ఆఫ్ సర్వీసే. సో దీన్ని నేను బాగా ఆకర్షితులైంది ఎప్పుడంటే పవన్ కళ్యాణ్ గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఒక మాట బలంగా చెప్పారు. అంటే ఆయన అప్పటికి పార్టీ పెట్టలేదు. సో ఆయన ఏమన్నారంటే ఒక ఏదైనా అవినీతి జరిగిన ఎవరైతే ఆ పర్సన్ ఉంటారో ఆ పర్సన్కి చాలా అది ఒక కాన్ఫిడెన్స్ని మనం స్ట్రెంగ్త్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. మనం వెళ్ళి ఫిజికల్గా భౌతికంగా ఆ ఇష్యూ పట్ల అక్కడ పోరాడకపోయినా నువ్వు దాని మీద స్పందిస్తేనే ఒక కొండేనుగుల బలం అని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ మాట నాకు ఎక్కడో నాకు ట్రిగర్ అయ్యి నేను అప్పటి నుంచి కూడా ఇష్యూస్ పట్ల స్పందించడం కానీ, కొంత పాలసీస్ ఉంటే దాని మీద రాయడం కానీ, సో అట్లా నేను ఈ హ్యాబిట్ని చేసుకోవడం జరిగింది. మీరు చెప్పేదాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారి మీద మీకు కొంత అభిమానం ఉన్నట్లు మాకు అనిపిస్తుంది. ఒకవేళ జనసేనలో ఏమన్నా మీ పాత్ర ఏమన్నా ఉందా? లేదు. నేను పవన్ కళ్యాణ్ని ఒక వ్యక్తిగా చూడడం వేరు, జనసేనకి నాకు ఎటువంటి సంబంధం లేదు. మనం సొసైటీలో ఒక పొలిటికల్ స్పియర్లోకి వచ్చినప్పుడు అనేక మందిని చూస్తుంటాము. అందులో ఒక భాగమే పవన్ కళ్యాణ్ గారు. నాకు పవన్ కళ్యాణ్ గారితో ఎట్లాంటి సంబంధం ఏం లేదు. మంచి మాట ఎవరు చెప్పినా స్వీకరించాలి. సో ఆయన చెప్పిన ఆ మాట నాకు ఎంతో నేను ఇన్స్పైర్ అయ్యి ఆ రోజు నుంచి కూడా నేను ఈ కంటిన్యూ చేయడం జరుగుతుంది. మీరు
ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. మరి ఈ పాల్గొన్న తర్వాత రాజకీయ వైపు సుదీర్ఘంగా మీరు ఎందుకు అడుగులు వేయలేకపోయారు? రాజకీయాల్లో ఉంటేనే మనము కంటిన్యూ అవుతున్నాం అనుకోవడము ఫస్ట్ థింగ్ తప్పు. రాజకీయాల్లో అవకాశాలు అందరికీ రావు, కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. నేను కూడా ఎప్పుడు ఏ రోజు కూడా రాజకీయాల్లోకి రావాలని ఇన్ఫ్యాక్ట్ అనుకోలేదు. సో కొంత నేను వచ్చిన నేపథ్యము అవన్నీ కొంత ఆ ఫీలింగ్, ఆ భావన కల్పించినప్పటికీ అందరికీ సాధ్యమయ్యే, ఆచరణలో సాధ్యమయ్యే పరిస్థితి ఉండదు. ఆ రోజు స్టూడెంట్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, అందరూ అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఒక సింగిల్ కాజ్ కోసం కొట్లాడిన విషయం వాస్తవమే. కానీ దాని తర్వాత అందరూ మరి రాజకీయాల్లోకి వచ్చారా అంటే చాలా విరోచితంగా పోరాడారు, కానీ అందరూ రాజకీయాల్లోకి రాలేదు. మళ్ళీ ఎవరి ప్రొఫెషన్స్లో వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. సో అదేవిధంగా నేను కూడా నా ప్రొఫెషన్లో నేను కంటిన్యూ అవుతున్నాను. కొంత రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ ఉన్న మాట వాస్తవం అయినప్పటికీ పరిస్థితుల దృష్ట్యా నేను ఇలా నా పాసిబుల్ వేస్లో నేను చేస్తున్నాను. సో దానికి పెద్ద ప్రత్యేకమైన కారణము లేదు, ఎందుకంటే నేను ప్రత్యేకంగా ఏ రోజు కూడా నేను పాలిటిక్స్లోకి రావాలి నేను ఇది అని నేను ఎప్పుడూ అనుకోలేదు. స్పాన్ ఆఫ్ కెరియర్లో ఆ ప్రాసెస్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడము, సో కొంత సమాజం పట్ల అవగాహన పెంపొందించుకోవడము, సో ఎలా ఉంటుంది అన్యాయంని ఎట్లా సో ఇవన్నీ నాకు ఒక ఎక్స్పీరియన్స్గానే నేను భావిస్తాను. మీరు యాక్చువల్గా ఎప్పటికప్పుడు మీ వాయిస్ రైజ్ చేస్తున్నారు. సో ఈ వాయిస్ రైజ్ చేయటం వల్ల మీకు ఏదన్నా ప్రత్యక్షంగా కానీ పరోక్షకంగా కానీ ప్రోత్సాహకం ఏమన్నా లభించిందా? వాయిస్ రేస్ చేస్తున్నందుకు ప్రోత్సాహం అనేది ఏం లేదండి. ప్రత్యేకంగా ఇష్యూస్ పట్ల ఇప్పుడు కొంత ఎవరికైనా నష్టం జరుగుతుంది, ఒక విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థిగా మీరే చెప్పారు నీళ్లు, నిధులు, నియామకాలు. సో ఈ మూడు బేసిక్ ఎసెన్షియల్స్ తెలంగాణ కాజ్ కోసం కొట్లాడిన రీజన్స్. సో ఇందులో ఉద్యోగాల విషయంలో అయినా ఏదైనా కొంత మాకు అన్యాయం జరుగుతుంది ఇంకా కూడా అనిపించినప్పుడు ఖచ్చితంగా వాటిని మేము మా ప్రభుత్వాలకు, ఇక్కడ ఉంది మా తెలంగాణ ప్రభుత్వమే, సో వారికి మేము ఎప్పటికప్పుడు విన్నవించే ప్రయత్నం చేస్తాము. ఇందులో ఎవరిని ఎత్తి చూపాల్సిన అవసరం లేదు. సో ఖచ్చితంగా స్వరాష్ట్రం వచ్చింది. సో ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటి, మా యొక్క నీడ్స్, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. సో దాని దిశగా మేము మా నుంచి ఏదైనా గవర్నమెంట్కి విన్నపం చేసే ప్రయత్నమే కానివ్వండి, లేదంటే ఏదైనా చెప్పే బాధ్యతగా మేము మా కర్తవ్యాన్ని మేము నిర్వహిస్తున్నాం. మీకు ఒక మాజీ పార్లమెంటు సభ్యులతో కొంచెం దగ్గరగా ఆయన చూడటం కానివ్వండి, ఆయనతో మాట్లాడటం కానివ్వండి, ఆయనతో కొంచెం సంబంధం ఉంది అనేది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఆయన ఎవరో చెప్పగలుగుతారు? అలా ఏం లేదండి. నేను చెప్తున్నా కదా, నేను ప్యూర్లీ నేను ఒక పాలిటిక్స్లో నేను పనిచేసినోడిని కాదు. అంతకుమించి నేను స్టూడెంట్ దశలో నేను కొంత యాక్టివ్గా పనిచేశాను. కొంత స్టూడెంట్ ఇష్యూస్ని ఆ రోజు రేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమము దానికి తోడుగా కొంత సామాజిక అంశాల పట్ల స్పందించాం, అక్కడి వరకే. కానీ దాని తర్వాత నేను ఏ రోజు కూడా అంత రాజకీయంగా నేను యాక్టివ్గా లేను. ఆలోచన కూడా ఇప్పట్లో ఏమీ లేదు నాకు. ఆయన ఎవరు అనేది మాకేమన్నా చెప్పగలుగుతారు? సో నేను తెలంగాణ ఉద్యమంలో మాకు అనేక మంది నాయకులు మాకు తెలంగాణ పట్ల మేము ఆ రోజు పోరాడుతున్నప్పుడు కొన్నిసార్లు మేము అక్కడిక్కడ ఇబ్బంది పడినప్పుడు మా తెలంగాణ నాయకులు అనేక మంది అక్కడ ఏ హెల్ప్ కావాలన్నా కానీ చేసే నాయకులు చాలామంది ఉన్నారు. అందులో కొంత మా పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఒక ప్రొటెస్ట్ చేసి ఇక్కడ ఇబ్బందులో ఉన్నామంటే స్పందించి మాకు ఎప్పుడు కూడా చేదోడుగా నిలిచిన మాట వాస్తవమే. కానీ మేము రాజకీయాల్లో అయితే ఎక్కడ రాలేదు, నేను ఎక్కడ యాక్టివ్గా లేను. సో నాకు ఆ పరిచయం అంతేగాని నాకేం వ్యక్తిగతంగా నేనేం పాలిటిక్స్లో లేను, నేను ఒక పార్టీని రిప్రజెంట్ చేయలేదు. తెలంగాణ అనేది మమ్మల్ని చాలామందికి అట్రాక్ట్ అయ్యే విధంగా, చాలామందిని కలిసే విధంగా ఒక గొప్ప, మేము ఆ రోజు సామాజిక మాధ్యమాల్లో ఫేస్బుక్ ఒక ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది తెలంగాణ ప్రాంత వారిని మమ్మల్ని ఏకం చేసింది. సో ఆ మాటకు వస్తే ఖచ్చితంగా చాలామందిని కలిపి అందులో రాజకీయ నాయకులు కూడా ఉండొచ్చు, సహజమే. కానీ అందులో ప్రత్యేకించి మాకు రాజకీయ ఉద్దేశం అట్లాంటి ఇదైతే ఏమీ లేదు. రాజకీయంగా అనట్లేదు నేను. సో ఆయన భావాలు మీకేమైనా నచ్చాయా, లేదా ఆయన తెలంగాణ కోసం కొట్లాడే విధానం మీకు నచ్చింది? మీరు ఎవరు గురించి అంటే, నేను ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో అనేక మందితో నేను కలిసి పనిచేయడం జరిగింది. సో అంత మాత్రాన మేము ఏ నాయకుడితోని సో ఉద్యమం అన్నప్పుడు ఆ రోజు విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా నాయకులు ముందుండి చూశారు. సో ఆ మాటకు వస్తే మాకు కొంత అనేక మంది నాయకులు, ఒక నాయకుడు అని మేము పేరు చెప్పలేము కానీ అనేక మంది నాయకులు సహాయపడ్డారు. మాకు తెలిసిన దాని ప్రకారం మన పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు వివేక్ గారు. ఇట్లాంటి ప్రత్యేక సంబంధం ఏమి లేదు నాకు, వివేక్ గారికి వ్యక్తిగత సంబంధం ఏమీ లేదు. అసలు మాకు వచ్చింది ఏంటంటే, ఆయన పెద్దపల్లి,
మీరు హైదరాబాద్, అసలు ఆ రిలేషన్ ఏంటి? అదే నేను చెప్తున్నా కదండి, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఒక పెద్దపల్లి కాదు, ఒక ఆదిలాబాద్ కాదు, ఒక జైరాబాద్ కాదు, ఎక్కడి నుంచి అయినా అన్ని ప్రాంతాల వ్యక్తులు కూడా ఒకటే, వాళ్ళ ఆకాంక్ష ఒకటే తెలంగాణ. అటు అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా తెలంగాణ కోసం కాంక్షించిన వారే అట్లాడారు. అవును. సో అదేవిధంగా ఆనాడు నాకు రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ కలిగినప్పుడు నేను కొంత 1 or 2 తెలంగాణ మీటింగ్స్లో ఇంటరాక్ట్ అయినప్పుడు నాకు సర్వసాధారణంగా పరిచయమైన వ్యక్తి వివేక్ గారు. సో కొంత ఆనాడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో కొంత ఆయన తెలంగాణ కోసం కొంత యాక్టివ్ రోల్ ప్లే చేశాడు. సో అంతేగాని అంతకుమించి ఏం లేదు. సో కొంత మాకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు కొంత సాయం చేసిన మాట వాస్తవమే. కాకపోతే కొంత తెలంగాణ సమాజానికి ఆయన అలాంటి ఎంతోమందికి ఆనాడు స్పందించి ఎప్పుడు ఏ విద్యార్థికి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వెళ్ళి వాళ్ళు అటెండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. నా ఒక్కడికే ఏదో చేశారని నేను చెప్పను. సో అట్లా ఆయన ఒక్కరనే కాదు, చాలామంది నాయకులు ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళు. ఆ రోజు విద్యార్థులను ఆదుకున్నారు కాబట్టి ఈరోజు ఉద్యమం చేయగలిగారు. మీరు 2017 ఆ టైంలో చాలా అగ్రెసివ్గా ఈ ట్విట్టర్లో అంత అగ్రెసివ్గా కేటీఆర్ గారి మీద ట్వీట్స్ పెట్టడానికి గల కారణం ఏంటి? అగ్రెసివ్గా అంటే ఏం లేదండి, తెలంగాణ కోసం పోరాటం చేసిన ఆ టైంలో కూడా మేము ఎక్కడ ఏ అన్యాయాన్ని ఉన్నా మేము ప్రశ్నించాము. సో ఇక్కడ కూడా ఏదైనా ఇప్పుడు ప్రభుత్వం అన్నప్పుడు ఒక పెద్ద వ్యవస్థ, సో ఎక్కడైనా కొంత అన్యాయం ఏదైనా జరుగుతుంటుంది. సో అందరినీ అన్ని విషయాల మీద న్యాయం చేయలేని పరిస్థితి ఉంటుంది. సో అట్లా జరిగినప్పుడు ఖచ్చితంగా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే విధంగా కొంత అగ్రెసివ్గా కొంత చేసి ఉంటాం. కానీ మేము వ్యక్తిగతంగా ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి అనుకూలం. కాకపోతే తెలంగాణ తెచ్చుకున్నదే ప్రజల కోసం. సో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక పౌరుడిగా నాకు ఆ హక్కు ఉంటుంది. నేను ఒక పౌరుడిగా అందరికి ఎంతైతే బాధ్యత ఉంటుందో నేను కొంత నా బాధ్యతను ఇంకా ఎక్కువ నిర్వహిస్తున్నాను నేను అనుకుంటాను. ఆ ట్వీట్స్ పెట్టడం వల్ల మీకేమన్నా థ్రెటనింగ్ కాల్స్ లాగా, థ్రెటనింగ్ మెసేజెస్ కానీ ఏదన్నా మీకు ఇబ్బందులు తలెత్తాయా? ఇబ్బందులు అంటే ఖచ్చితంగా కొంత మనము ఏ గవర్నమెంట్లో అయినా సరే వాళ్ళకు ఒక వ్యవస్థ ఉంటుంది. వాళ్ళ యొక్క తప్పిదాలు ఏదైనా ఉంటే ఎత్తి చూపే ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా అనేకమైనటువంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉంటాయి. అట్లా థ్రెటనింగ్ అంటే కొంత మమ్మల్ని దూషించడం ఇట్లాంటివి జరిగినాయి. కాకపోతే నేను ఆ రోజు పెట్టిన సందర్భం అనేది డిఫరెంట్, మీరు చెప్పేది కూడా డిఫరెంట్. యాక్చువల్గా ఆ రోజు జరిగిన సందర్భం ఏంటి, ఆ రోజు మేము ఒక మంచి కార్యక్రమానికి గౌరవ మంత్రి గారిని మేము అడగడం జరిగింది. సో దాని బేసిస్లో కొంత మేము దాని మీద స్పందించట్లేదు ఎందుకు అనే ఒక ఇదితో మీరు అనుకున్న రీతిలో ఆయన స్పందించట్లేదని చెప్పి మీ లోపల నుంచి వచ్చిన బాధే కానీ ఒక టార్గెట్ చేద్దాము అనే ఉద్దేశం ఏం లేదు. టార్గెట్ కాదండి. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా వాళ్ళ ప్రజలకు ఇవ్వాల్సినవి ఏంటి? విద్య, వైద్యం, ఉపాధి, ఈ 3 ఇవ్వాలి. సో ఉపాధి కల్పన అనేది అది నిరంతరం ప్రాసెస్ జరుగుతుంటుంది. విద్యా వైద్యం అయితే మీరు ఒక మంచి క్వాలిటీ విద్యా వైద్యం అందించాలి కదా. సో మేము ఆ రోజు రేజ్ చేసిన ఇష్యూ ఏంటంటే, సో వైద్యము అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మన వైద్య వ్యవస్థ ఎలా ఉందనేది కూడా మీకు తెలుసు. సో మేము ఏం చెప్పాము ఆ రోజు అంటే, ఒక వైద్య వ్యవస్థని కొంత మనం స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి, ఆ నమ్మకాన్ని మనం ప్రజలకు కల్పించాలి, మీరు కొంత దానికి తోడ్పడాలి. మీరు అన్నిటికీ అపీల్ చేస్తూ అన్నిటికీ మీరు ఆ ఛాలెంజ్ అని ఈ ఛాలెంజ్ అని చేస్తున్నారు. కొంత హాస్పిటల్స్ని స్ట్రెంగ్తెన్ చేసే ప్రోగ్రాంలో చెయ్యాలి. నేను చేసిన అపీల్ అదే, మేము ఒప్పుకుంటాం. మీరు అదే అపీల్ చేశారు. ట్విట్టర్లో కాకుండా డైరెక్ట్గా మీరు వెళ్ళి ఇది సార్, ఇది సంగతి, ఇలా చేద్దాం అని మీరు ఎందుకు చెప్పలేకపోయారు? ఇప్పుడు మనం ఉంది 21st century, ఇదంతా డిజిటల్ ఎరా. సో ఇప్పుడు రీసెంట్గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మన గవర్నమెంట్కి 2020లో డిజిటల్ యూటిలైజేషన్లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు ఒక అవార్డు కూడా వచ్చింది. సో గవర్నమెంటే ఫంక్షనింగ్ని, గవర్నెన్స్ని మొత్తం డిజిటల్ వేలో చేస్తున్నప్పుడు ఒక సామాన్య ఒక పౌరుడిగా మేము ట్విట్టర్ నుంచి అడిగితే ఏముంది, డైరెక్ట్ కలిసి అడిగితే ఏముంది, ఏదైతే ఏంటి మేము సమస్యని వారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. సో ఆ సమస్యని ఎట్లా అడ్రస్ చేయాలనేది ఇంపార్టెంట్. కానీ నేను ట్విట్టర్లో అది అడ్రసింగ్ అనట్లేదు, ఒక సామాన్య పౌరుడిగా అడుగుతున్నాను. కరెక్టే అండి. ఇప్పుడు బేసిక్గా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను సార్. ఇప్పుడు సో ఇంతకుముందు తెలంగాణలో మనం అన్యాయాన్ని కూడా ఎత్తి చూపే పరిస్థితి లేదు. కరెక్ట్. ఆ దిశగా తెలంగాణ నష్టపోయింది, తెలంగాణ ప్రాంతము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సో ఈరోజు మేము కనీసం ఇక్కడ బాగాలేదు అని చెప్పడానికి మాకు ఒక అవకాశం దొరికింది. ఈరోజు అవకాశం మాకు అది మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. సో మేము ఎక్కడి నుంచి చెప్తే ఏముంటుంది? ఇప్పుడు నేను గౌరవ ఐటీ మంత్రికే చెప్తున్నాను, ఆయన కొంత యూత్ ఫాలోయింగ్ ఉంది, కొంత ఆయన ఇష్యూస్ పట్ల రియాక్ట్ అవుతుంటారు కాబట్టి చెప్తాం. కానీ మేము ఒక టార్గెటెడ్గా మాకేమొస్తుంది, ప్రజలకు మంచి జరుగుతుంది ఎట్లా. సో అది మా ఇంటెన్షన్ కూడా ఉంటుంది. అంతేగాని మేము ఒకరిని టార్గెట్ చేయాలనో ఇంకొకటనో కాదు.
సో ఇందులో మీరు కూడా కొంచెం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో ఇప్పుడు మనము 21st సెంచరీలో ఉన్నాము, డిజిటల్ ఎరాలో ఉన్నాము. సో ఇప్పుడు ప్రతిదీ మనము వెళ్ళి నేరుగా కలుస్తేనే అవుతుంది అనుకుంటే దెన్ ఇట్ ఈస్ ఆల్ ఈ డిజిటల్ ఇదంతా వేస్ట్. సో మనము ఏదైనా సరే మనకేంటి కావాల్సింది పని జరగాలి, సో కమ్యూనికేషన్ జరగాలి. ఆ కమ్యూనికేషన్ ఎలా ఇస్తే ఏమో ప్రాబ్లం ఏంటి? తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలో మీరు మన కీర్తిశ్రేష్ఠులు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారిని కలిసి ఏదో విన్నవించడం జరిగింది. తను సానుకూలంగా స్పందించారా? సో ప్రణబ్ ముఖర్జీ గారిని కలవడం అనేది ఒక ప్రత్యేకమైన, దానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మేము జనరల్గా మాకు ఫస్ట్ నుంచి ఒక సొసైటీ ఓరియంటేషన్, కొంత ఇష్యూస్ పట్ల స్పందించడము, కొన్ని ఇష్యూస్ని ప్రెసిడెంట్ దృష్టికి తీసుకెళ్తే కొంత సానుకూలమైన స్పందన వస్తుంది, కొంత గవర్నమెంట్లో కూడా కొంత గవర్నమెంట్కి ఆయన రికమెండ్ చేయొచ్చు అనే ఆ ఆస్పెక్ట్లో మేము ఇంతకుముందున్న గత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్స్ని కూడా మేము ఇదే విధంగా విన్నపించడం జరిగింది. కానీ 2014లో తెలంగాణ రావడం జరిగింది. సో ఐ థింక్ ఆఫ్టర్ 1.5 year ఎగ్జాక్ట్లీ మా తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత, సో ఒక ప్రత్యేకమైన ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారి అపాయింట్మెంట్ రావడం కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఏంటంటే, తెలంగాణకి సంబంధించిన ఒక ఇష్యూ, అది కూడా ఇంపార్టెంట్ ఇష్యూ. ఆ రోజు యూనివర్సిటీస్కి వైస్ ఛాన్సలర్స్ లేరు. ఒక 1.5 year ఆల్మోస్ట్ 18 months అయింది. 18 monthsలో యూనివర్సిటీస్కి పర్మనెంట్ వైస్ ఛాన్సలర్స్ లేరు. సో అది చాలా పెద్ద ఇష్యూ. ఆ ఇష్యూతో పాటు అనేక సామాజిక, అనేక వేరే ఇష్యూస్ని బేస్ చేసుకొని ఆ రోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలవడం జరిగింది. సో ఆయన సానుకూలంగా స్పందించారు. మీరు చంద్రశేఖరరావు గారికి కొన్ని లెటర్లు రాసినట్టు అంటే మేము చేసిన రీసెర్చ్లో భాగంగా తెలిసింది. ఆ లెటర్స్ ఎందుకు రాశారు? మీకేమన్నా స్పందన వచ్చింది? రీసెర్చ్ ఏంటో నాకు తెలియదు మీ సోర్స్, కానీ ఇవన్నీ నేను ఒక సిటిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే, ఇవేం ప్రత్యేకించి నేను ఇది చేశాను అది చేశానని ఏం లేదు. ప్రత్యేకించి ఒక సిటిజన్ పర్స్పెక్టివ్లోనే నేను చాలా ప్రయత్నాలు, ఇప్పుడు ప్రతిదీ మనము ఒక ట్వీట్ పెట్టగానే అయిపోదు, ప్రతిదీ వెళ్ళి మనం కలవ. సో కొన్ని ఇష్యూస్కి వాళ్ళ యొక్క స్థాయిని బట్టి మనము, మన పరిధిలో ఉన్న మన లిమిటేషన్స్ని బట్టి మనము వారికి విన్నపం చేయడం జరుగుతుంటుంది. సో అట్లా నేను కొన్ని రాసి ఉండొచ్చు. సీఎం గారికే లెటర్ రాస్తున్నామంటే ఎంతో కొంత మీకు అవగాహన ఉండి అది దేని గురించి అనేది మీకు తెలిసే ఉంటుంది కదా. అదే చెప్తున్నా కదండి, ఇప్పుడు నేను ఆ రోజు కేటీఆర్ గారిని ఆ ట్వీట్స్తో అంత అగ్రెసివ్గా మేము అడిగింది కూడా, ఈరోజు సీఎం ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసింది కూడా దాదాపు మేము ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు కొంత హెల్త్ సెక్టర్ మీద మీరు కొంత ఫోకస్ చేయాలి, దానికి ఇంపార్టెన్స్ ఉంది, చాలా ఎసెన్షియల్ అని చెప్పి మేము ఆ రోజు 2015-16 ఆ టైంలోనే మేము చాలా స్ట్రెస్ చెప్పడం జరిగింది. మనము సెకండ్ టైం తెలంగాణ స్టేట్లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అప్పుడు కూడా కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టి మేము ఈ హెల్త్ సెక్టర్ మీద కొంత మీరు చేయాలి అని చెప్పే ఆ క్రమంలో భాగంగానే ముఖ్యమంత్రి గారికి నార్మల్గా లెటర్ రాయడం జరిగింది. మేము ఈ కోవిడ్ టైంలో కూడా మీ ఆర్టికల్ ఒకటి చూసాం, ఈ మన హాస్పిటాలిటీ గురించి. సో ఈ హాస్పిటాలిటీ రంగం గురించి ఏదన్నా సీఎం గారికి లెటర్ రాసి ఉన్నారు? అదే అండి, ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఎడ్యుకేషన్ హెల్త్ గురించి మేము ఎందుకు అంత పిన్ పాయింట్ చేసి చెప్పడం జరిగిందంటే, ఏ దేశమైనా వారి యొక్క స్థితిగతులు, ఆర్థిక స్థితిగతులు కానీ ఏదైనా వాళ్ళు అభివృద్ధి చెందాలంటే ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్లే చేస్తాయి, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. సో ఇప్పుడు అన్ని డెవలప్డ్ కంట్రీస్లో ఈ రెండింటికి వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ ఎట్లా ఏదైతే ఉందో అది మనం అవలంబించాలి. మనము యాజ్ అ కంట్రీ ఈరోజు మనము కోవిడ్ అని ఇప్పుడు మీరు ప్రస్తావించినందుకు ఇది నేను చెప్పాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం చూసాం, మనము విపత్కర పరిస్థితిలో మన హెల్త్ సిస్టమ్ అనేది ఎట్లా కొలాప్స్ అయిందో. సో మేము ఎప్పుడు అలర్ట్ చేసింది కూడా ఇదే హెల్త్ సిస్టమ్ని మనం రెక్టిఫై చేసుకొని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. ఆ స్ట్రెంగ్తెన్ చేసుకోవాలంటే ఇప్పుడు మనకున్న ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిపోదు. ప్రైవేట్తో పాటు గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద నమ్మకం క్రియేట్ చేయించాలి. ఇప్పుడు అనేక ఛాలెంజ్లు కేటీఆర్ గారు చేస్తుంటారు, సేవ్ హ్యాండ్లూమ్స్ అని అట్లా. సో మేము సేవ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అని ప్రత్యేకించి తీసుకోవడానికి కూడా కారణం అదే. సో ఈరోజు మనకి ఇప్పుడు మీరు ఈ పరిస్థితే చూశారు. సో మనం స్ట్రెంగ్తెన్ చేసుకుంటే ఈరోజు మనకి అట్ లార్జ్ వేలో కూడా మనకి బెనిఫిట్ అయ్యేది, అదేవిధంగా సమాజానికి కూడా ప్రజలకు కూడా హెల్ప్ అయ్యేది. లాస్ట్ 2 yearsగా కూడా చూసుకుంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతగా లేదు. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, అది హెల్త్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఆటోమేటిక్గా అది స్టేట్ అవ్వచ్చు, ఆ వ్యవస్థ అవ్వచ్చు, ఆ దేశం అవ్వచ్చు, అన్నీ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అనేది నా యొక్క అభిప్రాయం. సో మీరు దాని మీద ఏకీభవిస్తారా? అవును సార్, అది నేను చెప్తున్నా కదా సార్, ఒక గవర్నమెంట్ని నేను నిందించదలుచుకోలేదు, ఒక గవర్నమెంట్ని నేను ఎత్తి మన స్వాతంత్రం వచ్చినప్పటి నాటి నుండి 1947 తర్వాత నుండి ఈ రోజు వరకు చూసుకుంటే ఏ గవర్నమెంట్ కూడా ఈ రెండు రంగాలకు పెద్దపీట వేయలేదు.
సో అనేక కారణాలు ఉన్నాయి, రాజకీయ కారణాలు అవన్నీ. నేను ఆ చర్చలోకి వెళ్ళాను. కానీ మేము ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నాము? అన్యాయం జరిగిందని, అన్యాయానికి నిర్లక్ష్యానికి గురైందని తెచ్చుకున్నాం. సో ఇప్పుడు మా ముందున్న లక్ష్యం ఏంటి? రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, ప్రజలను బాగు చేసుకోవాలి. సో అదేవిధంగా ఆ గత 50 సంవత్సరాల్లో జరిగిన డ్యామేజ్నే కానివ్వండి, ఏదైనా కానీ దాన్ని రెక్టిఫై చేసుకునే బాధ్యత ఈరోజు ప్రతి పౌరుడి పైన ఉంది. అదేవిధంగా మనల్ని పాలించే ప్రభుత్వాల మీద కూడా 100% ఉందని నేను భావిస్తాను. మీరు ఇంత అవేర్నెస్ ఉంది మీకు, మీరు ఎందుకు సివిల్ సర్వీసెస్ సైడు వెళ్ళదలుచుకోలేదు? ఎందుకు వెళ్ళలేదు? ప్రత్యేకించి నేను కూడా ఈ ఒక్క విషయంలో నాకు ఏదైనా రిగ్రెట్ ఉంది అని అంటే ఈ విషయంలో నేను రిగ్రెట్. ఎందుకంటే దేనికైనా ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. సో సివిల్ సర్వీసెస్ అనేది నాకు అంటే మేబీ నేను కొంత లేట్గా రియలైజ్ అయ్యాను. మనం 10th స్టాండర్డ్, ఇంటర్మీడియట్ ఆ టైంలో ఉన్నప్పుడు అంత అవేర్నెస్ నాకు ఇన్ఫ్యాక్ట్ లేదు. సో సొసైటీ పట్ల అప్పుడప్పుడే నాకు కలుగుతున్న అవగాహన అప్పుడే నేను చూస్తున్నా. సో ఇక్కడ నాకు జరిగిన ఒక ఇదేంటంటే, నేను ఒకవేళ అదే టైంలో నేను నా కెరియర్ని సివిల్ సర్వీసెస్ వైపు నేను ఎంచుకొని వెళ్ళుంటే బహుశా నాకు అంటే వచ్చేదో రాదో తర్వాత విషయం, అట్లీస్ట్ నేను నా ఎఫర్ట్ని సక్సెస్ఫుల్గా చేసేవాడిని. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను ఇప్పుడు ప్రయత్నించడంలో తప్పు లేదు, ప్రయత్నించాలి ఖచ్చితంగా. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ అనేది ఎంత కాంపిటేటివ్ ఎగ్జామ్, ఆల్ ఓవర్ ఇండియా నుంచి రాస్తారు, ఎంతోమంది అప్లికెంట్స్ ఉంటారు, ఓన్లీ కొంతమందికే వస్తుంది. మోర్ ఓవర్ నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను ఇంజనీరింగ్ స్టూడెంట్, నేను సోషల్ సైన్స్ ఈ బ్యాక్గ్రౌండ్ కాదు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను తీసుకొని ఒకవేళ నేను సాధించగలిగితే వెల్ అండ్ గుడ్. కానీ ఇన్ కేస్, ఎందుకంటే అది ఆ ఎగ్జామ్ యొక్క విశిష్టత, దాని కాంపిటేటివ్నెస్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. సో రాని పరిస్థితిలో కొంత ఇబ్బంది పడాల్సి ఉంటుంది మళ్ళీ కెరియర్ పరంగా అని నేను దాని గురించి ఇప్పుడు నేను రాయాలనుకోవట్లేదు. సో చాలామంది నేను పాలిటిక్స్ ఇవన్నీ అన్నప్పుడు నీకు అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేను ఎందుకు చేయలేదు అని అడిగినప్పుడు ఈ క్వశ్చన్కి నేను ఎప్పుడూ సరిగా చెప్పుకోలేకపోతుంటాను. కానీ ఇప్పుడు మీ ద్వారా నేను ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నాను. యువత రాజకీయాల్లోకి రావాలని మీరు భావిస్తారా? ఒకవేళ వద్దాము అని అనుకున్న వాళ్ళకి ఏదైనా సజెషన్ ఇవ్వగలరా? యువత రాజకీయాల్లో ఖచ్చితంగా రావాలి. అంటే ఇప్పుడున్న మన జనాభా ప్రాతిపదికన చూసినా కానీ ఒక 60% ఆఫ్ పాపులేషన్ ఈజ్ యూత్. సో రేపు పొద్దున ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు మనం మహాత్మా గాంధీ గారు మన స్వాతంత్ర పోరాటం చేశారు, ఇవే మనం ఇంకా ఎంతకాలం ఇవే చెప్పుకుంటాం మన నెక్స్ట్ జనరేషన్స్కి ఎంతగా. సో ఖచ్చితంగా ఒక మార్పు అనేది కావాలి. సో ఇప్పుడున్న మన టెక్నాలజీ పరంగా అయితేనేమి అన్నిట్లో మనం చాలా ర్యాపిడ్గా గ్రో అవుతున్నాము. సో అభివృద్ధి అయినా ఏదైనా, సో ఖచ్చితంగా ఒక యూత్ యొక్క ఆలోచనలు అనేవి ఖచ్చితంగా ఈ నేటి సమాజానికి అవసరము, మారాలి కదా, ఇట్ ఈస్ ఎసెన్షియల్. ఎందుకంటే ఈ రోజు నువ్వు ఒక మోడర్న్ థింకింగ్ లేకపోతే, మోడర్న్ వే ఆఫ్ ఫంక్షనింగ్ లేకపోతే, నువ్వు లైక్ సమ్ డెకేడ్స్ ఎగో నువ్వు ఆ ఫంక్షనింగ్ని నువ్వు కంటిన్యూ చేస్తా అంటే కుదరదు. బికాజ్ ఇప్పుడు మనకున్న పాపులేషన్ ఓరియంటెడ్గా చూసినా ఎట్లా చూసినా కానీ మనకి వారి యొక్క ఆలోచనలను ఖచ్చితంగా అవసరము. కానీ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి. కానీ ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్గానే ఉంది. కానీ ఇప్పుడు యువతకి ఎలా ఉందంటే, రాజకీయం అనగానే వారసత్వం. వాళ్ళ తాతలు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు, వాళ్ళ తాతల నుంచి తండ్రుల నుంచి వాళ్ళ వారసులు తప్ప కొత్తగా వచ్చేవాళ్ళు ఎదగలేరు అనేది ఇప్పుడు యువతకున్న మెయిన్ వాళ్ళ మైండ్లో తిరుగుతున్న ఒక ఆలోచన. దాని మీద మీరేం చెప్తారు? సార్ నేను ఒకటి బలంగా నేను నమ్ముతాను సార్. అంటే ఇది నాకు ఇన్ఫ్యాక్ట్ నాకు ఐ థింక్ ప్రాబబ్లీ ఇన్ మై గ్రాడ్యుయేషన్ వన్ ఆఫ్ మై లెక్చరర్ సెడ్ మీ దిస్. సో లైఫ్లో మనకి లైఫ్ చాలా నేర్పిస్తుంది, మనము అన్నీ నేర్చుకుంటూ ముందుకెళ్తేనే అదే లైఫ్. సో అదేవిధంగా ఇప్పుడు అదొక ట్రెండ్ ఏమైపోయిందంటే పాలిటిక్స్లో ఓన్లీ హెరిడిటరీ లెగసీ వీళ్ళే క్యారీ ఫార్వర్డ్ అవుతారు, మిగతా వాళ్ళు రారు అనేది అబద్ధము అని దీన్ని ఏకీభవిస్తాను. కానీ ఖచ్చితంగా మనకు అవకాశాలు ఉన్నాయి. సో మనము దాన్ని ఏ విధంగా మనం డిఫరెంట్గా యూటిలైజ్ చేసుకుంటామో అది మన మీద ఆధారపడి ఉంటుంది. వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. ఇప్పుడు సివిల్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా సివిల్ సర్వెంట్ అవ్వలేరు. సో వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ మనమే మార్గాలను క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు సివిల్స్కి 10 లక్షల మంది సివిల్స్ రాస్తే 10 లక్షల మంది సివిల్ సర్వెంట్స్ అవ్వరు. అందులో కొంతమందికే అదృష్టం ఉంటుంది, ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి అందులో. సో అదృష్టం అని నేను అనను, ఎందుకంటే వారి యొక్క కృషిని నేను తక్కువ చేసి మాట్లాడదలుచుకోలేదు. సో అవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఆ మిగతా రాని వాళ్ళు సివిల్ సర్వీసెస్ రాలేదు అని బాధపడడం కంటే వేరే మార్గాలను అన్వేషిస్తే ఖచ్చితంగా ఒక రోడ్ మ్యాప్ అనేది దొరుకుతుంది. అట్లానే పాలిటిక్స్లో కూడా మనకు
ఎవరు అవకాశాలు ఇవ్వరండి, అవకాశాలు మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడున్న మన ఈ పెరుగుతున్న డిజిటల్ వరల్డ్లో సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. నువ్వు హౌ డూ యూ కన్విన్స్ పీపుల్, హౌ డూ యూ కనెక్ట్ టు పీపుల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అన్ఫార్చునేట్లీ మనకి అన్నీ ఉన్నాయి, మన విద్యా వ్యవస్థలో టెక్నాలజీ పరంగా అన్నిట్లో మనము అభివృద్ధి చెందుతున్నాం. కానీ మనము ఈ పర్టిక్యులర్ ఈ పాలిటిక్స్లోకి రావాలంటే ఏ క్వాలిటీస్ ఉండాలి, ఏ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలనే దాని మీద మనం కొంత ఫెయిల్ అవుతున్నాం అనేది, యాజ్ ఎ సిస్టమ్గా మనం ఫెయిల్ అవుతున్నాం అనేది నేను నా భావన. మీరు ఏకీభవిస్తారు కదా. సో ఇప్పుడు యువతకి మెయిన్గా ఉన్న ఆలోచన ఏంటంటే క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్, క్యాష్ బేస్డ్ పాలిటిక్స్లో మనం వెళ్ళి ఏం చేయలేము. సో ఈ రెండు ఉన్నంత వరకు ఈ కొత్తగా వద్దాము అని అనుకున్న వాళ్ళు రాలేరు. మీలాగే కొంచెం యాక్టివ్గా పాలిటిక్స్లో ఉండేవాళ్ళు కానీ, సామాజిక స్పృహతో ఉన్న వ్యక్తులకు కానీ మీరు ఇచ్చే ఒక మంచి సందేశం ఏమైనా ఉందా? ఇప్పుడున్న పాలిటిక్స్ అనేవి 3 C's నేను డిఫైన్ చేస్తాను. ఓకే. క్యాపిటలిస్ట్తోని, కరప్ట్స్తోని, క్రిమినల్స్తో నిండిపోయి ఉంది. ఓకే. ఇది ఎవరు మనం కాదన్నా ఇది నేటి సత్యం. కానీ నేను దానికి ఒక ఆల్టర్నేటివ్ చెప్తాను. ఇప్పుడు మనం అదే 3 C's మనము కమ్యూనికేట్ విత్ పీపుల్, కొలాబరేట్ విత్ పీపుల్, కన్విన్స్ పీపుల్, డెఫినెట్లీ ఇట్ ఈస్ యువర్స్. సో ఈ సూత్రాన్ని మనం అవలంబించి మనకున్న ఇప్పుడున్న ఈ ఆధునిక యుగంలో మనం అనేక ఫెసిలిటీస్ ఉన్నాయి, మనం కనెక్ట్ అవ్వడానికైనా, కొలాబరేట్ అవ్వడానికైనా. కన్విన్స్, యూ హ్యావ్ టు కన్విన్స్ పీపుల్. సో ప్రజలు నేను నమ్మినప్పుడే నీకు అవకాశం ఇస్తారు. సో ఎంతసేపు డబ్బులు చూసి ఓటేస్తాను అనుకోవడం, అది కూడా ఒక ఎలిమెంట్ అయిపోయింది. కానీ నువ్వు కన్విన్స్, సో నువ్వు డబ్బు పెట్టి ఏదైనా కొనవచ్చు, కానీ ఒక నమ్మకాన్ని డబ్బు పెట్టి కొనలేవు. సో ఆ నమ్మకాన్ని కల్పించే విధంగా మనం రాజకీయాలు చేయాలి. సో ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా యువతకు అవకాశాలు ఉంటాయి. ఇప్పుడున్న గవర్నమెంట్స్ అలా చేస్తాయి అని అనుకుంటున్నారా? మనం ఎంచుకున్న ప్రభుత్వాలే మనకి, సరే ఒకసారి మనం ఒక ప్రభుత్వాన్ని ఎలక్ట్ చేసుకున్నాము, వాళ్ళు అదే తీరుని అవలంబించారు. రేపొద్దున మళ్ళీ ఇంకో ప్రభుత్వాన్ని ఎంచుకున్నప్పుడు కూడా వాళ్ళు అదే తీరుని అవలంబిస్తున్నారు. సో ప్రజలు ఆ మార్పును కోరుకున్నప్పుడు ఖచ్చితంగా దీన్ని తిప్పికొట్టాలి. ముఖ్యంగా మనకి ప్రజలకు ఇవ్వాల్సింది భరోసా. వాళ్ళంతలో వాళ్ళు బతికే ఆ కాన్ఫిడెన్స్ని మనం కల్పించాలి. ఆ కాన్ఫిడెన్స్ అన్ఫార్చునేట్లీ, వెరీ సాడ్లీ ఏ గవర్నమెంట్ కూడా ఇప్పటి వరకు ప్రయత్నం చేయలేదు. ఆ దిశగా ప్రయత్నం యువత చేయొచ్చు, చేసే అవకాశం ఉంది అని నేను చెప్తున్నాను. ఇప్పుడున్న గవర్నమెంట్లు అన్నింటిలో కూడా ఆల్మోస్ట్ 60 to 70% క్రిమినల్సే ఉన్నారు. మీరు ఏకీభవిస్తారా దానికి? అవునండి, నేను అదే అంటున్నాను కదా. ఇప్పుడు 60% క్రిమినల్స్ ఉన్నారు, అదేవిధంగా 60% యువత కూడా ఉంది. నెక్స్ట్ జనరేషన్లో, నెక్స్ట్ ఓటేసే వాళ్ళలో 60% యూత్ ఉన్నారు. సో ఆ 60% క్రిమినల్స్ని 60% యూత్ అనుకుంటే రిప్లేస్ చేయడం పెద్ద ప్రాబ్లం కాదు కదా. సో యువతకు ఎన్నో అద్భుతమైన ఆలోచనలు ఉంటాయి. సో ప్రతిదీ మనము డబ్బుతోనే వేచించి చూస్తే ఖచ్చితంగా అది పొరపాటు అవుతుంది. సో యువత ఆలోచన విధానంతో మనం ఆ యొక్క సిస్టమ్ని ఓవర్ నైట్లో ఏది మార్చలేము. మన పరిసరాలని మనం మార్చుకుంటే అదే చాలా పెద్ద మార్పు అవుతుంది. అంతేగాని మనం ఓవర్ నైట్లో సిస్టమ్ని మార్చాలి, మొత్తం అందరినీ క్లీన్ చేయాలంటే సాధ్యం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్చాలంటే మార్చాలి అనే సంకల్పం అందరు తీసుకోవాలి. సో ఈరోజు ఎంతమంది యువకులు ఆ దిశగా అడుగులేస్తున్నారు చెప్పండి? రిజర్వేషన్ల గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? రిజర్వేషన్స్ అనేవి ఖచ్చితంగా అవసరం సార్, ఖచ్చితంగా రిజర్వేషన్స్ అవసరమే. నేను ఇప్పుడు ఈ రోజు కూడా నేను అవసరమే. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ తెచ్చిన ఆ పరిస్థితుల దృష్ట్యా ఆ రోజు కొంతమంది తెచ్చారు. కానీ ఆయన ఏం చెప్పారు, ఇది ఇప్పటి వరకే, మీరు తదుపరి ఈ రాజ్యాంగంలో మనం ఉన్న పరిధిలో మార్చుకోవచ్చు అనే ఒక ఫెసిలిటీ ఆయన కల్పించి వెళ్ళారు. కానీ ఇంకా రిజర్వేషన్లు అనేది మారలేదు. మీ ప్రశ్నలోనే ఆన్సర్ నేను చెప్తున్నా. అవసరం ఉంది, కానీ సరైన వారికి అవి చెందట్లేదు అనేది మీ ప్రశ్న. నా ప్రశ్న. సో రిజర్వేషన్స్ అవసరమైతే ఉంది కదా, ఎందుకు ఉంది ఇంకా కూడా? మనము ఇన్ని ఇయర్స్ అయిన తర్వాత కూడా ఆనాడు అంబేద్కర్ గారు ఎందుకు తెచ్చారు? ఈరోజు ఒక రాజకీయ వ్యవస్థలో చూసుకున్నా, ఒక విద్యా వ్యవస్థలో చూసుకున్నా, ఒక ఎంటర్ప్రీనర్స్ చూసుకున్నా, ఎంతమంది అన్ని సామాజిక వర్గాల నుంచి ఉన్నారు మీరు చెప్పగలుగుతారా సార్? సో ఆ ఈక్వాలిటీ లేనప్పుడు మీరు రిజర్వేషన్స్ తీసేయాలి అనే ప్రతిపాదనను కూడా తీసుకురాకూడదు. ఇప్పుడున్న 90% అనవారిన వర్గాలు, కొన్ని వీకర్ సెక్షన్స్ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఒక అసెంబ్లీ మెట్టెక్కలేదు, ఒక లా మేకింగ్ బాడీలో ఎప్పుడు కూడా వాళ్ళు పార్ట్ అవ్వలేదు. సో అట్లాంటి వాళ్ళని కాదని మీరు ఇంకా ఉన్న వాళ్ళనే ఇంకా వాళ్ళే అవ్వాలి అంటే ప్రోగ్రెస్ అనేది ఎట్లా జరుగుతుంది? ఎస్, నేను దానికి డెఫినెట్గా నేను ఏకీభవిస్తాను. అన్ని వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళకి మనం తోడ్పాటు ఇవ్వాలి, వాళ్ళని కూడా ఆర్థికంగా స్ట్రెంథెన్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కానీ నేనేమంటున్నా అంటే అక్కడ కొంతమంది ఉంటే ఇక్కడ కొన్ని లక్షల మంది ఉన్నారు. సో ఆ లక్షల మంది జీవితాలను మనం మార్చే ప్రయత్నం ఫస్ట్ చేయాలి కదా. ఇప్పుడు
ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనము ఆ ప్రాబ్లం ఏరియా ఎక్కడుందో ఐడెంటిఫై చేసి మనం అక్కడ రెమెడీ చేస్తామా, లేకపోతే ఎక్కడో చిన్న ప్రాబ్లం ఉన్న దగ్గర రెమెడీ చేస్తామా? ఎఫెక్ట్ లార్జ్ ఎక్కడ అవుతుందో అక్కడ మనం కరెక్టివ్ మెజర్స్ తీసుకొని, ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇట్లాంటి ప్రతి వర్గంలో ఉన్నాయి. సో మేము వాటికి వ్యతిరేకం కాదు, ఖచ్చితంగా అందరికి న్యాయం జరగాలి. కానీ ఫస్ట్ సోషల్ ఈక్వాలిటీ అనేది ఎక్కడ ఉంది? మన పొలిటికల్ ఆస్పెక్ట్లో, పొలిటికల్ స్పియర్లో ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు రిజర్వేషన్స్ వల్ల బెనిఫిట్ పొందిన వాళ్ళే పొందుతున్నారు, అవకాశం రావట్లేదు. సో దీనికి మనం ఒక కొత్త మార్గాన్ని అన్వేషించాలి. సో దానికి మన లీడర్స్ కూడా ఒక రోడ్ మ్యాప్ తయారు చేయాలి. అంతేగాని రిజర్వేషన్స్ని తీయండి అని కొంతమంది అడుగుతారు, మేము అట్టడుగు వర్గాల నుంచి ఉన్నామని అట్లానే కంటిన్యూ చేయమన్నాడు. కానీ దీనివల్ల నష్టపోతుంది ఎవరు? ఆ అట్టడుగు వర్గాలే, ఆ వీకర్ సెక్షన్సే నష్టపోతున్నాయి. సో ఖచ్చితంగా దీని మీద ఒక దీర్ఘకాలిక ప్రణాళిక అవసరము. సో ఖచ్చితంగా సమాజ మార్పు రావాలంటే ఫస్ట్ ఇవి మార్చినప్పుడే సమాజం మారుతుందని నేను భావిస్తాను. మీరు ఒక ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ దగ్గర వర్క్ చేశారని కూడా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఆయన ఎవరు చెప్పగలరేమన్నా? నేను కొంతకాలం చేశాను. సో ప్రముఖ స్ట్రాటజిస్ట్ అంటే ప్రశాంత్ కిషోర్ గారి దగ్గర నాకు అవకాశం వచ్చిన మాట వాస్తవమే. బట్ నేను ఎక్కువ కాలం అక్కడ వర్క్ చేయలేదు. సో నేను ఇన్ఫ్యాక్ట్ అప్పుడు నా ఐటీలో జాబ్ చేస్తున్నప్పుడు నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. ప్రశాంత్ కిషోర్ వన్ ఆఫ్ ద లీడింగ్ పొలిటికల్ కన్సల్టెంట్ ఇన్ దిస్ కంట్రీ. ఆ టైంలో నరేంద్ర మోడీకి పనిచేసిన వ్యక్తి. సో నాకు అక్కడ అవకాశం వచ్చింది. ఎలా అంటే నాకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నా ఇంట్రెస్ట్ తెలుసు కాబట్టి ఆయన నాకు సజెస్ట్ చేశారు. సో ఇట్లా పాలిటిక్స్లో కూడా ఒక ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ దొరుకుతుంది, వై డోంట్ యూ గివ్ ఎ ట్రై అని. సో ఆ ప్రాసెస్లో భాగంగా నేను ట్రై చేశాను, నాకు అవకాశం వచ్చింది. బట్ నేను అక్కడ ఎక్కువ కాలం పని చేయలేదు. బహుశా నేను ఒక 1 or 2 months చేసి ఉంటాను. బట్ అవకాశం వచ్చింది, కరెక్టే. ఇలాంటి వారిలో మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? యాజ్ అ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఇప్పుడు ప్రతి దగ్గర అవకాశం, ఇప్పుడు నేను చెప్పాను, ప్రతి దగ్గర మనం అవకాశాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. అట్లానే రాజకీయాల్లో ఖచ్చితంగా గెలిపోవటంలు అనేవి చాలా ఇంపార్టెంట్, చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సో అందులో ఒక స్ట్రాటజిస్ట్గా ముందుకు వచ్చి ఆయన ఒక ఫర్మ్ని పెట్టుకొని చేస్తున్నారు. సో అందులో నేనేం తప్పు పట్టను. బట్ కార్పొరేట్ మయం కాకూడదని నేను ఒక బలంగా ఒక ప్రజాస్వామ్యవాదిగా నేను ఆకాంక్షిస్తాను. కాకపోతే నేను ఆ రోజు అది చూస్ చేసుకోవడానికి గల కారణము నా పర్సనల్ రీజన్స్ ఉన్నాయి. ఈ స్ట్రాటజిస్ట్ దగ్గర మీరు ఎక్కువ కాలం లేకపోయినా ఇంకొకరి దగ్గర మీరు వేరే ఇంటర్వ్యూలో నేను చూశాను. సో మీకు రాజకీయంగా అంటే ఇలా వెళ్ళాలి అంటే రాజకీయం కూడా కాదు, ఇలా సామాజిక స్పృహతో ఇలా ఉండాలి అనేది ఒక వ్యక్తి గురించి చెప్పారు మీరు బహుశా అడుగుతుంది శ్రవణ్ దాసోజ్ గారి గురించి అనుకుంటా. కరెక్ట్. సో శ్రవణ్ గారు నాకు ప్రొఫెషనల్ పాలిటిక్స్కి నన్ను ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి శ్రవణ్ గారు అని నేను చెప్తాను. సో ఇన్ఫ్యాక్ట్ నాకు ఆయన స్టిల్ ఐ ఫీల్ హిమ్ యాజ్ అ టీచర్. సో నాకు పాలిటిక్స్లో నేను చాలా నేర్చుకోగలిగాను, చూడగలిగాను, కొంత పని చేయగలిగాను, కొంత ఇండైరెక్ట్లీ పొలిటికల్ స్పేస్లో పని చేయగలిగాను అని అంటే ఇట్స్ బికాజ్ ఆఫ్ హిమ్. సో ఆయన నుంచి నేను నేర్చుకున్నాను. సో ఇన్ఫ్యాక్ట్ నేను ప్రశాంత్ కిషోర్ దగ్గర జాయిన్ అవ్వకపోవడానికి కూడా రీజన్ ఏంటంటే ప్రత్యేకించి నాకు కొంత ప్రాక్టికల్గా నాకు ఎక్స్పీరియన్స్ అవ్వాలనే థాట్ ఉండింది. సో ఆ రీజన్తో నేను ప్రాక్టికల్గా వర్క్ చేసే ఇంట్రెస్ట్తో నేను ఒక పొలిటికల్ పార్టీ ఎట్లా వర్క్ చేస్తుంది, సో ఒక పొలిటికల్ సిస్టమ్ ఎట్లా వర్క్ చేస్తుంది, వాట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, సో ఇష్యూస్ ఎట్లా రేజ్ చేయాలి, సో ఇవన్నిటిని కూడా నేను చాలా దగ్గరగా నేర్చుకున్నాను. దగ్గరగా ఒక జాతీయ పార్టీకి నేను పనిచేయడం జరిగింది. సో ఆ అవకాశాన్ని నాకు శ్రవణ్ గారు కల్పించినందుకు ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. యాజ్ ఏ ఐటీ ప్రొఫెషనల్ మీ వర్క్ బ్యాలెన్స్ని మీరు ప్రతి దాంట్లో ఆర్టికల్స్ రాయటం అవ్వచ్చు, ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా ఏదన్నా ఒక విధి విధానాలను అది ప్రకటించినప్పుడు మీరు దాంట్లో ఏదన్నా అంశాలు కొన్ని మీకు నచ్చనవి కానీ జనాలకి ఇది ఉపయోగకరంగా లేదు అనేది మీరు ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. సో రెండింటిని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? సార్ నేను ఒక విషయం, మీరు ఈ క్వశ్చన్కి నేను బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ఆన్సర్ నాకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలను. సో చాలామంది యూత్లో ఈరోజు ఎట్లా ఉందంటే చాలామంది ఆల్మోస్ట్ 90% ఆఫ్ యూత్, సో వాళ్ళకి కెరియర్ అంబిషన్ ఒకటి ఉంటుంది. కానీ మన సొసైటీ వల్లనో పేరెంట్స్ ఇంపాక్టో వాళ్ళు ఒకటి అనుకొని ఒకటి వెళ్ళిపోతారు, ఒక ప్రొఫెషన్లోకి వెళ్ళిపోతారు. బట్ ఫార్చునేట్లీ ఐఎమ్ వెరీ గ్లాడ్, నాకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్.
సో నా కెరియర్ని నేను రిస్క్ చేశాను నేను ఈరోజు అనుకోను. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది నాకు దొరికింది. సో నేను పొలిటికల్ స్పేస్లో వెళ్తే ఎలా ఉంటుంది, సో నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ నేను చేసుకోగలిగాను. సో ఐ థింక్ నాకు దట్ గివ్స్ మీ మోర్ సాటిస్ఫాక్షన్. సో నేను సక్సెస్ అయ్యానా ఫెయిల్ అయ్యానా అనేది సెకండరీ. బట్ చాలామందికి ఒక రిగ్రెట్ ఉంటుంది ఇప్పటికి కూడా. ఇఫ్ యూ గో అండ్ టచ్ ఎనీ యూత్, ఒక ఇంట్లో ఉన్న వాళ్ళ 2 brothers ఉంటే ఒక్కరినైనా మీరు అడగండి, సో నాకు ఇది చేయాలని ఉండే కానీ డ్యూ టు మై పేరెంట్స్ ప్రెజర్ ఆర్ మై ఫ్యామిలీ ప్రెజర్ నేను ఇటు వెళ్ళాను అని చెప్పే వాళ్ళే చాలామంది ఉంటారు. బట్ ఐఎమ్ వెరీ గ్లాడ్ నాకు ఆపర్చునిటీ, నాకు ఇందులో చేసే ఆపర్చునిటీ దొరికింది. అట్ ద సేమ్ టైం నేను ఇందులో ఎక్స్పీరియన్స్, నాకు నేనుగా ఎక్స్పీరియన్స్ అయ్యి అసలు మనకి హౌ ఇట్ వర్క్స్ ఆర్ నాట్ అనేది నాకు నేను అసెస్ చేసుకోగలిగి దెన్ అగైన్ ఐ కేమ్ బ్యాక్ టు ఐటీ. సో వచ్చినప్పటికి కూడా నా యొక్క ఇంట్రెస్ట్ అనేది ఏ రోజు కూడా తగ్గలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు కూడా నేను సొసైటీకి నా వేలో నాకున్న లిమిటేషన్స్లో, సో మేబీ మీరు అన్నట్టు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైటింగ్ ఆర్టికల్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ పీపుల్, మోర్ లైక్ ఎడ్యుకేటింగ్ పీపుల్ అని నేను అంటాను. సో నా పర్స్పెక్టివ్లో ఎడ్యుకేటింగ్ పీపుల్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ సర్వీస్. సో మనము ప్రజల్ని ఎడ్యుకేట్ చేసినప్పుడు వాళ్ళకి వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అని తెలిసినప్పుడే మనము ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి అవకాశం ఉంటుంది. మాజీ పిఎం గారు ఉన్నారు, మన పివి నరసింహారావు గారే. వారి గురించి ఏదో విషయంలో పిఎం గారికి ఒక లేఖ రాశారని ఉంది. అది ఏ విషయం, దేని గురించి? సార్ వాస్తవానికి నా ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్ అయినప్పటికీ నా నేటివ్ వచ్చేసి నేను వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యక్తినే. ఓకే. సో మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు అనేక ఆర్థిక సంస్కరణలు చేశారని మనము తరచూ వింటూనే ఉన్నాము. సో నేను ఒకటి పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే, ఆ రోజు ఆయనకి ఆ రకమైన గౌరవాన్ని మనం యాజ్ అ సొసైటీ, అంటే నేను ఒక పార్టీని బ్లేమ్ చేయదలుచుకోలేదు, యాజ్ అ సొసైటీ మనం ఇవ్వలేకపోయాము అనేది పాయింట్ నెంబర్ 1 అయితే. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఈరోజు మనము గాంధీజీని ఎలా అయితే గుర్తుపెట్టుకున్నామో మన స్వాతంత్ర పోరాటంలో, అదేవిధంగా ఈరోజు మన ఆర్థిక సంస్కరణలను, మన దేశం యొక్క స్థితిగతులను ఆ రోజు చేయడంలో అత్యంత కీలకమైన వ్యక్తి మన మాజీ ప్రధాని గౌరవనీయులు పెద్దలు పివి నరసింహారావు గారు. సో ఖచ్చితంగా ఆయన పట్ల కొంత ఈ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అయినా సరే, సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ అయినా సరే, సో నేను రికమెండ్ చేసిన ఇదేంటంటే, ఎన్ఐటి వరంగల్ అనేది ఒక ప్రసిద్ధిగాంచిన యూనివర్సిటీ, ఒక విశ్వవిద్యాలయం. అనేక మంది భారతదేశం నుంచి అనేక ప్రాంతాల నుంచి వస్తుంటారు. సో ఖచ్చితంగా మన ప్రధాని గురించి ఎలా తెలుస్తుంది అని అంటే, ఆయన పేరు పైన ఈ ఆధునిక యుగంలో ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ డిజిటల్ లైబ్రరీ పెడితే బాగుంటుంది అని చెప్పి నేను ఆ టైంలో ఒక ప్రపోజల్ నేను సెంట్రల్ గవర్నమెంట్కి, అట్ ద సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్కి కూడా చేయడం జరిగింది. ఇంకొకటి కూడా, మీరు ఒక పబ్లిక్ మీటింగ్లో మీరు ప్రసంగిస్తున్నప్పుడు మీ వెనకే డాక్టర్ వినయ్ గారు కూడా కూర్చొని ఉన్నారు. సో ఆయనకి మీకు ఏమన్నా పరిచయం ఉందా? డాక్టర్ వినయ్ గారు ప్రసిద్ధిగాంచిన ఒక డాక్టర్ గానే అందరికీ సుపరిచితులు. అదేవిధంగా కీర్తిశేషులు మాజీ కేంద్ర యూనియన్ లా మినిస్టర్ శివశంకర్ గారి తనయుడు. సో పెద్దలు వినయ్ గారు నాకు ఈ ఉద్యమ నేపథ్యంలోనే నా ఒక మిత్రుడు ద్వారా పరిచయము. సో అట్లా నాకు వినయ్ గారితో తెలుసు. సో మీరు చెప్తున్న ఆ మీటింగ్ బహుశా తెలంగాణ టైంలో ఏదైనా మీటింగ్ అయి ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఆ తెలంగాణ టైంలో కొంత మేము కనెక్ట్ అయింది ఆ టైంలోనే. సో అలా తెలుసు. ఇది కావాలి అని ఒక స్పష్టమైన అవగాహనతో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నారు. ఈ గవర్నమెంట్ అది సాధించిందా, ఇంకా సాధించాలా, సాధించగలదా అని మీకు నమ్మకం ఉందా? తెలంగాణ రాకముందు వరకు ఒక ప్రాంతీయ భావము అవన్నీ ఉన్నాయి, అది అయిపోయింది. తెలంగాణ వచ్చింది. ఇప్పుడు మన ఇంట్లో గొడవ ఇది. సో ఇప్పుడు మనకి ఏం కావాలి అనేది ఒక ఫ్యామిలీ హెడ్ డిసైడ్ చేస్తారు. సో ఆ రకంగా ఈ ప్రభుత్వానికి ప్రజలు 2 సార్లు అవకాశం ఇచ్చారు. కానీ కొన్ని విషయాల్లో కొంత మందికి ఇంకా అవకాశాలు రాలేదు. సో ఉద్యమంలో ఆ రోజు పోరాడిన విద్యార్థులైతేనేమి, సో ఆ రోజు నేను ఇది ఎందుకు అడుగుతున్నానంటే, ఆ రోజు ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో చాలామందికి కూడా ఈ రోజుకి సముచిత స్థానం ఈ ప్రభుత్వం కల్పించలేదు. పాలిటిక్స్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు సార్. ఇప్పుడు అందరూ ఒక తెలంగాణ అనే ఒక ఆకాంక్ష కోసం పనిచేసిన వాళ్ళు. సో ఒక్కొక్కరు వాళ్ళ యొక్క ఫీల్డ్స్లో మాకు బెటర్మెంట్ ఉంటుందని చేశారు.
సో కొంతమందికి అది జరుగుండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు. సో దాని మీద నేను పెద్దగా స్పందించదలుచుకోలేదు. కాకపోతే ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా కానీ, అది ఈరోజున్న టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా రేపు ఇంకో వచ్చే ప్రభుత్వం అయినా, ఖచ్చితంగా వాళ్ళ ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత అయితే వారి మీద ఉంటుంది. అది ఏ ప్రభుత్వం ఉన్నా మేము ప్రజల అంటే సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఇష్యూస్ ఉన్నా కానీ మేము రేజ్ చేయడానికి ముందు ఉంటాం. కానీ అది మోర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆఫ్ దట్ గవర్నమెంట్ అని నేను అంటాను. మన టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ కొన్ని విషయాలు ఉన్నాయి సార్, కొన్ని మంచి జరిగింది, కొంత ఇంకా జరగాల్సినవి ఉన్నాయి. సో నేను ఇప్పుడు మంచి జరగలేదు, అసలు మొత్తం చెడే జరిగింది అని నేను అనను. బట్ నేను నా అబ్జర్వేషన్స్ ప్రకారము అట్ లార్జ్, నేను మీకు ఇందాక కూడా చెప్పాను, యువత ఏదైతే ఇప్పుడు మన కంట్రీ వైడ్ చూసుకున్నా 60% యూతే ఉన్నారు పొద్దున. సో మన ఇక్కడ స్టేట్లో కూడా ఉన్నారు. కానీ యూత్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చూపించడం అనేది ఏ గవర్నమెంట్కైనా పెద్ద ఛాలెంజ్. సో అది ఈ గవర్నమెంట్ ఉన్నా రేపు పొద్దున ఏ గవర్నమెంట్ వచ్చినా ఛాలెంజే. సో దాన్ని మనము డిఫరెంట్ వేస్లో మనము అడ్రస్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. కానీ దాన్ని ఎక్కడో మనము అది ఫుల్ఫిల్ చేయడంలో గవర్నమెంట్ ఇదవుతుంది అని నేను భావిస్తున్నాను. తెలంగాణ ఉద్యమం వల్ల కానీ, ఈ పాలిటిక్స్ వల్ల కానీ మీరు ఎంతో కొంత అవగాహన ఉన్నోళ్ళు, మీరు కూడా పాల్గొంటున్నారు కాబట్టి మీరేమన్నా కోల్పోయారా? కోల్పోవడం అంటే ఖచ్చితంగా టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఇండివిజువల్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా అంటే దస్ టైం, ఈ టైం అనేది ప్రీషియస్. సో టైం అనేది ఎవరికైనా ప్రీషియస్. సో అట్లాంటిది యాజ్ ఎ స్టూడెంట్గా నాకు అత్యంత, ఆ టైంలో మీరు చాలా మానసిక రుగ్మత కూడా బాగా ఫీల్ అయ్యి ఉంటారు. ఎందుకంటే అంటే నేను వ్యక్తిగతంగా ఏది కోల్పోలేదు, కొంత స్టడీస్కి, కొంత అకాడమిక్స్కి కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవమే. కోల్పోలేదు, కాకపోతే కొన్ని ఆబ్వియస్గా మనము ఏదైనా చేస్తున్నప్పుడు కొంత ఇబ్బందులు ఉంటాయి. సో అట్లాంటి చిన్న చిన్నవి ఉన్నాయి. కానీ దాన్ని నేను లాస్గానే అయితే నేను అనుకోనండి. ఎందుకంటే నేను మీకు ఇందాకే చెప్పా, అందరికీ ఆ అనుభూతి అయితే రాదు. ఇప్పుడు వాళ్ళకి ఒక లాయర్ అవ్వాలని ఉంటుంది, కానీ వాళ్ళ ఇంట్లో వాడిని ఇంజనీర్ అవ్వమంటారు. సో వాడికి జీవితాంతం ఒక రిగ్రెట్ ఉంటుంది, అని నేను లాయర్ అవ్వలేకపోయాను అని. సో నాకు ఆ రిగ్రెట్ లేదు. ఐఎమ్ వెరీ ప్రౌడ్. నేను అందులో పార్టిసిపేట్ చేశాను. సో నాకు అదేంటో, సొసైటీ ఏంటో తెలుసు. సో పొలిటికల్ స్పేస్ అంటే ఇంట్రెస్ట్, అందులో పని చేశాను. సో ఇప్పుడు నాకు ఒక ఫీలింగ్ ఉంది, నేను ఒక ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో ఖచ్చితంగా నేను నేర్చుకున్నా అని అనుకుంటాను. ఆ టైం నాకు ఎంతో నేర్పించింది, అనేక తెలియని విషయాలను కూడా నాకు తెలియజేసేలాగా యూజ్ అయిందని నేను అనుకుంటాను. కానీ నాకు లాస్ అయ్యానని అయితే నేను అనుకోను. అఫ్కోర్స్ అకాడమిక్స్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అంటే అవి క్వైట్ కామన్. ఏ ఉద్యమంలో ఎవరు పని చేసినా ఖచ్చితంగా అది క్వైట్ న్యాచురల్గా జరిగేదే. అట్లా నేనేమో అకాడమిక్స్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసి, సో నౌ ఐమ్ ఇన్ టు మై ప్రొఫెషనల్ లైఫ్, ఇట్ ఈస్ గోయింగ్ గుడ్. అంతేగాని ఏదో కోల్పోయాను అనేది అయితే ఏం లేదు. మన సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు మిమ్మల్ని ఎందుకో పిలిపించారని విన్నాం. మీరేమన్నా చేశారా? ఏం చేశారు? ఆయన ఎందుకు పిలిచారు మిమ్మల్ని? సార్ పిలిపించడం అనేది ఏం లేదు సార్. ఇన్ఫ్యాక్ట్ 2 years బ్యాక్, ఐ థింక్ 2019లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ నన్ను చాలా కలిచివేసింది సార్. సో 2002లో మనకి అట్లాంటి ఒక సేమ్ ఇన్సిడెంట్ ఢిల్లీలో జరిగినప్పటికీ కూడా మనలో ఒక మార్పు అనేది అయితే మనము సమాజంలో అన్ని రకాలుగా చూస్తున్నాం. కానీ ఆ విషయంలో కొంత మనం ఎందుకు యాజ్ ఎ సిస్టమ్ ఫెయిల్ అయ్యామని నేను అనుకుంటాను సార్. ఎందుకంటే ఆ జరిగిన ఇన్సిడెంట్, ఆ విధానం, అవన్నీ. సో నాకు అదెంతో నన్ను కలిచివేసే విధంగా నాకు చాలా ఇదిని కలిగించింది. సో ఆ టైంలో యూనియన్ మినిస్టర్ మన రాష్ట్రం నుంచి ఉండడము, ఆయన హోమ్ అఫైర్స్ని రిప్రజెంట్ చేయడము. సో అట్లా నేను కొన్ని కులంకుశంగా అక్కడ నేను ఆ ఇన్సిడెంట్కి సంబంధించి జరిగిన ఇష్యూస్నే ప్రస్తావించా. అక్కడ యాజ్ ఎ గవర్నమెంట్, యాజ్ ఎ సిటిజన్స్ మనం ఏం చేసి ఉండాల్సింది అనే వాటి మీద నేను ప్రస్తావించా. ఎందుకంటే చాలామందికి ఆ ఇన్సిడెంట్ గురించి నేను ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఐ థింక్ ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. సో చాలామందికి అక్కడ 0 FIR గురించి కూడా ఒక ఐడియా లేదు. అవును. సో 0 FIR అనేది ఎలా పనిచేస్తుందని. సో అమ్మాయికి అక్కడ ఆ రోజు అది తెలుసుంటే కొంత మేలు జరిగేదేమో అని నా భావన. సో అట్లా అనేక అంశాలు, కొన్ని చట్టాల్లో మార్పులే కానివ్వండి. సో ఇప్పుడు యువత ఉన్నారు అన్ఎంప్లాయిడ్ అని చెప్పి చాలామంది, మన అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతుంది అని చెప్పి ఇండెక్స్లో చూసి మనము క్రిటిసైజ్ చేయడమే. కానీ సో యాజ్ ఎ గవర్నమెంట్ మీరు ఉన్నప్పుడు మీకు అనేక ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేస్తారు, అందరూ సక్సీడ్ అవ్వరు. సో వన్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు నేను అందులో ప్రస్తావించిన అంశాల్లో, సో ఎంతోమంది అప్లై చేస్తారు, సక్సెస్ అవ్వరండి అందరూ. సో సక్సెస్ అవ్వరు, రాయడానికి టైం పడుతుంది, ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఎవరికైతే కొంత ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇటు సైడ్ వెళ్ళాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది, అందులో కూడా అందరికీ అవకాశం రాదు. సో అట్లాంటి అవకాశం, ఆ థాట్ ప్రాసెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఎందుకు వాళ్ళని కొంతమందిని తీసుకొని ఈ
పర్టిక్యులర్ రిమోట్ ఏరియాస్లో మీరు ఎంత సెక్యూరిటీ, ఎన్ని అంచెల భద్రత ప్రొవైడ్ చేసినా, ఎన్ని సీసీ కెమెరాస్, ఎంత ఆధునిక అన్ని యూటిలైజ్ చేసినా కానీ జరుగుతాయి. సో అట్లాంటప్పుడు న్యాచురల్గా మీరు ఇట్లాంటి ఈ యువతకి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? ఎందుకంటే రేపు పొద్దున్న దేశానికి సేవ చేయాలన్నా రేపు అడవుల్లోకి వెళ్ళాల్సి వస్తుంది, ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తుంది. సో మీరు ఈ ప్రిపేర్ అయ్యే యువతకు వాళ్ళు ఇప్పటి నుంచే వారికి ఒక గ్రౌండ్ అంటే ఎట్లా సర్వీస్ ఎట్లా ఉంటుంది, సో వాళ్ళు దేశం కోసం కొట్లాడేటప్పుడు అన్నీ మర్చిపోయి వెళ్తారు. సో ఖచ్చితంగా వీళ్ళ సర్వీసెస్ని యూజ్ చేసుకుంటే వాళ్ళకి కొంత అన్ఎంప్లాయ్మెంట్, వాళ్ళకి కొంత వెసులుబాటు ఇచ్చినట్టు ఉంటుంది, గవర్నమెంట్కి మంచి పేరు, సొసైటీకి మంచి జరుగుతుందని ఇట్లాంటి కొన్ని అంశాలను ప్రస్తావించినప్పుడు నాకు వారు నుంచి మంచి స్పందన వచ్చింది. వారు ఏవైతే కార్యక్రమాలు చేపడుతున్నారో గత వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అవి వివరిస్తూ వాళ్ళు నేను ఇచ్చిన ఈ కన్సిడరేషన్స్ని తీసుకుంటూ ఒక పాజిటివ్ నోట్లోనే చెప్పారు, దాంట్లో వేరే ఏం లేదు. సో ఆ విషయంలో నేను కలవడం జరిగింది. మహిళలను కూడా ఓటు రాజకీయాల కిందే చూస్తున్నారు, కానీ వాళ్ళకి రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించట్లేదు అనేది బయట భావన. దాని మీద మీ అభిప్రాయం? సార్, ఇప్పుడు మనము ఇంకా ఎన్ని రోజులు ఈ మహిళలు ఈ వర్గానికి చెందిన వారు, ఆ కులానికి చెందిన వాళ్ళని ప్రస్తావించుకోవడము అనవసరమని నేను అనుకుంటాను సార్. ఇప్పుడు ఈరోజు అంటే ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పుడు దీన్ని మళ్ళీ మీరు ఎక్కడికో కాంట్రవర్సీ చేయకండి. సో ఈరోజు అందరికీ అన్ని అవకాశాలు దొరుకుతున్నాయి. సో నువ్వు ఎలా యూటిలైజ్ చేసుకుంటావు అనేది నీ యొక్క వే ఆఫ్ థింకింగ్, నీకు చిన్నప్పటి నుంచి నీ హ్యాబిట్స్, నువ్వు ఎట్లా ఏ ఎన్విరాన్మెంట్లో పెరిగావు, నీకు ఇన్కల్కేట్ అయిన నీ థాట్స్, వాటిని బట్టి ఉంటుంది. సో మహిళలకి కొత్తగా మనము అవకాశాలు రాజకీయాల్లో అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నాయి కదండి. ఇప్పుడు ఎంతమంది మహిళలు ముఖ్యమంత్రులు లేరు, ఎంతమంది మహిళలు సమర్థవంతంగా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. సో ఖచ్చితంగా ఇంకా కొంతమంది రావాలి. నేను యాజ్ అ సిటిజన్గా నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ నేను ఐ వెల్కమ్, ఇంకా చాలామంది రావాలనే కోరుకుంటాను. కానీ ప్రత్యేకించి మహిళలు, ప్రత్యేకించి ఈ వర్గము, ప్రత్యేకించి వీళ్ళు అని మనం చెప్పుకోవడం కంటే వాళ్ళని ఒక జనరలైజ్డ్ వేలో మనము వాళ్ళని వెల్కమ్ చేస్తూ మెన్కి ఈక్వల్గా వాళ్ళు ఏ విషయంలో వాళ్ళు తక్కువగా ఉన్నారు అని మనము ప్రత్యేకంగా వాళ్ళని ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. దే ఆర్ ఈక్వలీ ఫర్ వాళ్ళు ఆన్ పార్ విత్ ఎవ్రీథింగ్, వాళ్ళు మెన్కి సమానంగా చేస్తున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళకు ఇంకా అవకాశాలు ఎక్కువ రావాలి. ఖచ్చితంగా నలుగురు వచ్చినప్పుడు ఇంకో ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. సో ఖచ్చితంగా వాళ్ళు రావాలి. ప్రత్యేకించి రిజర్వేషన్స్ అని ఇవన్నీ ఐ డోంట్ థింక్ ఒకప్పుడు పొలిటికల్ ఓట్స్ కోసం, ఈక్వేషన్స్ కోసం ఇవన్నీ వాడారేమో. బట్ ఇప్పుడున్న ఈ జనరేషన్స్కి, ఇప్పుడున్న ఈ యూత్కి, ఇప్పుడున్న ఈ సొసైటీకి అవసరం లేదండి. బికాజ్ ఎవ్రీవన్ ఈజ్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఈరోజు మహిళ కూడా గట్టిగా స్పందించి మాట్లాడే సంఘటనలు మనం చూస్తున్నాము. సో అవసరం లేదు. ఓన్లీ వాట్ వీ నీడ్ టు డూ ఇస్ వీ నీడ్ టు ఎడ్యుకేట్ దెమ్. వాళ్ళని ఒక రైట్ వేలో ఏది రైట్ ఏది రాంగ్ అనేది మనం గైడ్ చేయగలిగితే డెఫినెట్లీ యూత్ కెన్ డూ వండర్స్. మరీ ముఖ్యంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, ఐ డోంట్ వాంట్ టు టేక్ జెండర్, బట్ మీరు అడిగిన ప్రశ్నకి నేను చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా అద్భుతంగా రాణిస్తారని నేను భావిస్తున్నాను. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలి అని అనుకుంటున్న యువతకు కానీ, తర్వాత రాజకీయాల్లోకి వద్దాము అని అనుకుంటున్న యువతకు కానీ సింగిల్ లైన్ ఆన్సర్ మీరు ఇచ్చే సందేశం ఏంటి? సార్, నేను ఇన్ఫ్యాక్ట్ ఈ 9 ఇయర్స్లో 10 ఇయర్స్లో నేర్చుకున్న లెసన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే నేను లెసన్స్ అని చెప్పను, ఎందుకంటే చాలామంది నాకంటే అనుభవజ్ఞులు ఉన్నారు రాజకీయాల్లో రాణించి విరోచితంగా పోరాడి. సో నా అబ్జర్వేషన్స్ ప్రకారం నేనైతే ఒకటి బలంగా నేను చెప్పదలుచుకున్నాను సార్. ఒకప్పుడు పాలిటిక్స్ అంటే డబ్బులతోనే వేచించి డబ్బులతోనే చేయగలుగుతామనే ఒక నమ్మకం అయితే బలంగా ఉండేది. ఇంకోటి మీరు అన్నట్టు కుటుంబ వారసత్వ రాజకీయాలకు కూడా చాలా ఆస్కారం ఉండేది. కానీ ఇప్పుడున్న మన ఈ ఎవాల్వింగ్ వరల్డ్లో, ఎవాల్వింగ్ సిస్టంలో కొంత మార్పుని అయితే కోరుకుంటున్నట్టయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మార్పు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఖచ్చితంగా మార్పుని అయితే యువత కానీ సొసైటీ కానీ కోరుకున్నట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడు డబ్బు, కులము ఇవే ప్రాతిపదికన రాజకీయాలు చేయాలని ఇంతకుముందు గతంలో ఉన్న మన రాజకీయ వ్యవస్థ కానీ ఆ విధంగా ఉండేది. కానీ ఇప్పుడు నేనైతే నా ఎక్స్పీరియన్స్తో నేను నేర్చుకుంది 3 అండి. అకార్డింగ్ టు మీ సర్వీస్ అనేది 3 టైప్స్. నేను డిఫైన్ చేసుకున్న సర్వీస్ డెఫినేషన్ నేను చెప్తున్నాను. సర్వీస్ అంటే యూ కెన్ వెల్త్, మీ దగ్గర చాలా వెల్త్ ఉన్నప్పుడు నువ్వు నీడీకి హెల్ప్ చేయవచ్చు వెళ్ళి. సో అది ఎట్ లార్జ్ నువ్వు చేయలేవు, కొంత వరకు నువ్వు చేయగలుగుతావు వెళ్ళి. ఇప్పుడు ఒక విలేజ్ని మీరు అడాప్ట్ చేసుకొనైనా, లేకపోతే యూ కెన్ సర్వ్ ఇన్ ఎనీ వే ఇన్ యువర్ కెపాసిటీ, కానీ ఇట్ లార్జ్ చేయలేవు. సెకండ్ ఇస్ క్వశ్చనింగ్. సో ఈరోజు ప్రభుత్వాలు అన్నీ తీసుకొస్తాయి, కానీ ఆ ప్రజల పక్షాన మాట్లాడడానికి కూడా ఒకటి ఉండాలి.
సో ఆ బాధ్యతని కూడా మీరు తీసుకోవచ్చు. రాజకీయాల్లోకి రావాలంటే డబ్బే పెట్టుకొని డబ్బుతోనే నేను చేస్తా అంటే అవసరం లేదు. ఈరోజు నువ్వు ఇష్యూస్ని రేజ్ చేయవచ్చు, ఎన్నో తప్పిదాలని ఎత్తి చూపొచ్చు, వాళ్ళ యొక్క విధానాలను నువ్వు ఇంకా మంచిగా చేయొచ్చు అని చెప్పొచ్చు. సో ఇదొక విధానం. సో క్వశ్చన్ యువర్ వాయిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ యువర్ ఎసెట్. రేపు పొద్దున అది కూడా నీకు ఖచ్చితంగా అదే ఎసెట్ అవుతుంది. థర్డ్ వే ఇస్ పాలసీ మేకింగ్. సో పాలసీ ఇప్పుడు ఎవరైతే డబ్బు ఆధారంగా రాజకీయాలు చేసుకునే వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళు అదే ప్రాక్టీస్ని కొనసాగిస్తారు. కానీ ఎవరైతే యువత కమిటెడ్ సిన్సియర్గా పాలిటిక్స్లోకి రావాలనుకున్న వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు ఈ రెండు ఉన్నాయి. ఈ రెండిట్లో మీరు నిష్ణాతులు అయితే ఖచ్చితంగా రాజకీయాల్లో మీకు అవకాశం ఉంటుంది. సో ప్రశ్నించడం అంటే మీరు జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపే ప్రయత్నం చేయాలి. అది ఈరోజు చాలా అవసరం. ఇప్పుడున్న ఈ కరెంట్ సర్కమ్స్టాన్సెస్లో చాలా అవసరమైన ఇంపార్టెంట్ థింగ్ అది. అండ్ థర్డ్ థింగ్ ఒక పాలసీ. సో ఒక పాలసీ మేకర్ అయితే నువ్వు ఎంత ఇంపాక్ట్ని చేయగలుగుతావు అంటే ఒక పాలసీని, ఒక రాంగ్ పాలసీని, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి నేను చెప్తాను. ఆ టైంలో ఎడ్యుకేషన్ చదువుకోవడము అంటే ఒక 10 years బ్యాక్ ఒక 5 years బ్యాక్ ఇంజనీరింగ్ అంటే ఎవరు చేసేవాళ్ళు కాదండి. సో ఒక అద్భుతమైన పాలసీ ఫీజ్ రియంబర్స్మెంట్ అని తెచ్చిన తర్వాతే వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ ఇంజనీర్స్ కమింగ్ అవుట్. సో అది సరే ఇప్పుడు దానివల్ల మనం ఫెయిల్యూర్ చూస్తున్నాం అనేది దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. బట్ ఆల్ టుగెదర్ ఎంతోమందిని మోటివేట్ చేసి ఎడ్యుకేషన్, ఒక హైయర్ ఎడ్యుకేషన్ పొందాలి, హైయర్ ఎడ్యుకేషన్ పర్స్యూ చేయాలనే అదొక గొప్ప పాలసీ. సో అదేవిధంగా ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఒక చిన్న లోప్ సైడెడ్ పాలసీ తీసుకుంటే ఇట్ విల్ కొలాప్స్ చాలామంది కొన్ని కుటుంబాలను. సో ఇప్పుడు లెట్స్ సే లిక్కర్ పాలసీయే చూసుకోండి. సో మీరు అందులో దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మద్యపాన నిషేధం సాధ్యపడదా? ఎందుకంటే మన దివంగత కీర్తిశ్రేష్ఠులు మన ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఆయన లిక్కర్ పాలసీని చాలా అద్భుతంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన ప్రోత్సహించారు, ఆయన ఆచరణలో పెట్టి చూపించారు. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్స్ అవి ఎందుకు అవలంబించలేకపోతున్నాయి? సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఓట్లు, గెలుపు, ఓటమి, ఈ మూడే. ఓట్లు కావాలి, గెలవాలి, ఓడిపోవాలి, ఈ మూడే, ఇంకా వేరే ఏమీ లేవు. సో ఇప్పుడు అది ప్రజలకి ఎంత మొత్తంలో లాభం చేకూరుస్తుంది, ఎంత మొత్తంలో బెనిఫిట్ ఎట్ లార్జ్ జరుగుతుంది అనేది పట్టించుకునే వాళ్ళు అన్ఫార్చునేట్లీ ఎవరు లేరు. మీరు అంటున్న ఎన్టీ రామారావు గారు కూడా ఆ రోజు ఆ లిక్కర్ బ్యాన్ చేసినప్పుడు ఆయన ఘోరమైన ఓటమిని చూసిన వాస్తవం, అది చరిత్ర చెప్తుంది. సో ఖచ్చితంగా ఈరోజు ఏ పొలిటికల్ పార్టీ అయినా, ఏ లీడర్ అయినా కూడా అంత రిస్క్ చేసే ఇదిలో లేరు. అండ్ హానెస్ట్గా చెప్పాలంటే మనకు వచ్చే రెవెన్యూ కూడా మనకి దాని నుంచి అంతే విధంగా ఆదాయం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దానికి ఒక డీప్ దానికి ఒక ఏమంటారు, ఒక బ్రెయిన్ స్ట్రామింగ్ కావాలి. ఆ పాలసీని అంటే అటు ప్రజలకి నష్టం కలగకుండా, ఇప్పుడు అది తీసేస్తే ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలవుతుంది. సో దానికి ధీటుగా మనం ఏం ఆల్టర్నేటివ్స్ ప్లాన్ చేసుకోవాలనేది ఖచ్చితంగా ఇది మనం ఒక డిస్కషన్లో చెప్తే కాదు, దాని మీద అధ్యయనం చేసి ఖచ్చితంగా హౌ ఇట్ బెనిఫిట్స్ పీపుల్, దాని నుంచి గవర్నమెంట్కి నష్టం జరగకుండా ఎట్లా మనం దీన్ని సరిదిద్దుతాం అనేది ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దేనికైనా మార్గం ఉంటుంది. వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. సో గవర్నమెంట్స్ ఆ దిశగా ముందుకు వస్తే ఖచ్చితంగా అది కూడా సాధ్యమైన పనే. కాకపోతే ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్గా మనం చూడాలి. ఈరోజు నేను తీసేస్తాను ఒక ఆయన చెప్పి రేపు పొద్దున వచ్చిన తర్వాత సో ఇది కాదు. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ఫర్ ఓట్స్. రాజకీయాల గురించి మాట్లాడుకోకూడదు, కానీ మన పక్క రాష్ట్రం గురించి చూస్తూనే ఉన్నాం. మద్యపాన నిషేధం అన్నారు. సో ఇప్పుడు అది మద్యపాన నిషేధం ఏం లేదు. సో దానికి పర్మనెంట్ సొల్యూషన్, నేను అదే చెప్తాను, ఒక పర్మనెంట్ సొల్యూషన్ దిశగా మనం ఆలోచించాలి. సో ఎంతకాలం మనము నిషేధము ఇది కాదు, మనకు పర్మనెంట్ సొల్యూషన్గా నువ్వు ఒకవేళ వాట్ కైండ్ ఆఫ్ గైడ్ లైన్స్ నువ్వు తీసుకొస్తావు, నువ్వు దాన్ని ఎట్లా ఎరాడికేట్ చేస్తావు, సో దాన్ని కంప్లీట్ ఎరాడికేట్ చేస్తావా లేకపోతే దాన్ని ఫేజెస్ బేస్లో చేస్తావా, ఎట్లా చేస్తావు అనేది ఒక యాక్షన్ ప్లాన్తో చేస్తే ఖచ్చితంగా దానికి ఉంటుంది. సో ఆ యాక్షన్ ప్లాన్లో నువ్వు చేసేటప్పుడు మన ఎకనామీని బ్యాలెన్స్ చేసుకొని చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సో గవర్నమెంట్స్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయి అని అంటే, గవర్నమెంట్స్ వాళ్ళు కంప్లీట్గా బ్యాన్ చేసేస్తున్నాము, ప్రజల్లో ఒక మహిళల నుంచి ఒక సపోర్ట్ వస్తుంది, మాకు మహిళా ఓట్ బ్యాంక్ వస్తుంది అనే ఒక విధంగా ఆ పర్స్పెక్టివ్తో చేస్తున్నారు. కానీ ఫినాన్షియల్ ఆ గవర్నమెంట్కి ఫినాన్షియల్గా ఎట్లాంటి దెబ్బ తగలకుండా దాన్ని అధిగమించే విధంగా చేసుకుంటే ఖచ్చితంగా ప్రాక్టికల్గా వీ కెన్ సీ లాట్ ఆఫ్ రిజల్ట్స్. మిమ్మల్ని మేము ప్రత్యక్ష రాజకీయాల్లో చూడొచ్చా ఇన్ ఫ్యూచర్? స్ట్రైట్గా ఆన్సర్ చెప్తా సార్. ఇప్పుడు నేను పాలిటిక్స్లోకి వస్తే నన్ను ఎవరు గెలిపిస్తారు? సో మనం పాలిటిక్స్లోకి వస్తేనే ఒక డిఫరెన్స్ తీసుకొస్తామా అంటే రాకుండా కూడా వీ కెన్ బ్రింగ్ సమ్ డిఫరెన్స్. సో నువ్వు వస్తే ఒక లార్జ్ వేలో తీసుకొస్తావు. సో ప్రజలు ఎప్పుడైతే ఆ డిఫరెన్స్ని కోరుకొని ఆ డిఫరెంట్ వేలో బిహేవ్ చేస్తారో ఖచ్చితంగా మేబీ దెన్ ఐ కెన్ థింక్ ఆఫ్ ఇట్. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ వాంట్ టు కంటిన్యూ ఇన్ వాట్ ఎవర్ వే ఐఎమ్ డూయింగ్. సో ఈ విధంగా ఒక డిఫరెన్స్ని అయితే
చూపించి నా లిమిటేషన్స్లో ఒక డిఫరెన్స్ చూపించి ఐ వాంట్ టు ఎడ్యుకేట్ పీపుల్ అండ్ ఎన్లైటన్ దెమ్. చాలా థ్యాంక్స్ అండి. మీ యొక్క ఈ విలువైన సమయం మా కేటాయించి ఈ రాజకీయాలు యువత చేయవలసినటువంటి కార్యక్రమాల గురించి చెప్పినందుకు మీకెంతో మేము రుణపడి ఉంటాం. నమస్కారం. థ్యాంక్ యూ.